జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుందని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తుందని అన్నారు. తమ హయాంలో నిర్మించిన రిషికొండపై భారీ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. విధ్వంసకారుడు అంటూ జగన్ పై బురద చల్లారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రిషికొండ భవనాలే ఐకానిక్ భవనాలుగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? మీరు ఎన్ని దారులు తిరిగినా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకే మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు, ఆయన ఆలోచనే కరెక్టు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి ఏదో విధ్వంసం 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 అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? ఈరోజు అదే రిషికొండ గురించి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లని,